హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వినాయక చవితికి చాలా సింపుల్గా టేస్టీగా శనగల ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ శనగల ప్రసాదాన్ని ఏ పండగకైనా సరే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. అలానే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి శనగల ప్రసాదం తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు శనగలను వేసుకోండి. కొంచెం వాటర్ని వేసుకొని రాత్రంతా నానబెట్టుకోండి. ఇలా రాత్రంతా నానబెట్టుకున్న శనగలను 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని తీసుకోండి. ఇలా వాష్ చేసుకొని ఇందులో శనగలు ములిగినంత వరకు వాటర్ని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని శనగల గిన్నె పెట్టుకోండి. స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇలా పొంగు వస్తున్నప్పుడు మూత పెట్టేసి 10 మినిట్స్ ఉడకనివ్వండి. 10 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి ఒకసారి కలుపుకొని శనగలు ఉడకాయో లేవో చూసుకోండి. ఇలా శనగలు మెత్తగా ఉడికాక ఇందులో రుచికి సరిపోయేంత సాల్ట్ను వేసుకోండి. మరొకసారి అంతా కలుపుకొని 2 మినిట్స్ ఉంచండి. ఇప్పుడు ఇలా శనగలు బాగా ఉడికాక నీళ్ళను వంపేసి శనగలను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు శనగల తాలింపు కోసం కళాయిని పెట్టుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 3-4 పచ్చిమిరపకాయలు, అలానే 2 ఎండుమిర్చి, కొద్ది కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలా వేగాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగలను వేసుకోండి. అలానే 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా శనగల ప్రసాదం రెడీ అయిపోయిందండి. ఇలా చాలా సింపుల్గా టేస్టీగా ఇలా శనగల ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా ఈవినింగ్ స్నాక్స్లో కూడా పిల్లలకు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. అలానే చివరిగా వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.